ఆవేశపడకరా. రేయ్, నువ్వు మనిషివా రాక్షసుడివా? ఇక నుంచైనా బాగుపడమని నీకు అవకాశం ఇస్తే మమ్మల్ని నలుగురిలో చెడు చేయాలని చూస్తావా? ఛీ, ఏం బ్రతుకులా నీది? హలో మేడం ఉత్తమ స్త్రీ గారు, నాలాంటి దుర్మార్గులు ఓపెన్ గా బయటపడి అడిగి చెడవుతారు. కానీ మీరంతా స్నేహితులు, బంధువులు అని పిలిచారే, వీళ్ళంతా కూడా మనసులో నాలానే అనుకుంటారు. కానీ పైకి మాత్రం మీ ముందు మంచిగా నటిస్తారు అంతే. ఆ అబ్బాయి అన్నది నిజమే కదా. పెళ్లికని అబ్బాయి అమ్మాయి కలిసుంటే ఊరికే ఉంటారా? నిప్పు లేనిదే పొగరాదని. అవును, వాళ్ళ మధ్య ఏమి లేకుండానే ఈ పుకారు. అవును, డబ్బున్న పిల్లోడు కదా, అందుకే అమ్మాయి కాలు జారుంటుంది. వీళ్ళు కూడా గుట్టి చప్పుడు కాకుండా వేరే వాళ్ళకిచ్చి వదిలించుకుందాం అనుకునింటారు. సీన్ అంతా రివర్స్ అయింది ఇప్పుడు. అమ్మా, అయ్యా, మీ అందరికీ చేతులెత్తి దండం పెడతాను. నా కూతురు నిప్పు లాంటిదయ్యా. తాను కాలిపోతూ ఒకరికి వెలుగిస్తుందే తప్ప కలలో కూడా తప్పుడు ఆలోచన చెయ్యదయ్యా.